ఇవాళ ప్లాస్టిక్ భూతం మనల్ని కమ్మేస్తుంది. ఒంటిపై డ్రెస్ నుంచి చేతిలో సంచి వరకు, తినే పళ్ళె నుంచి తాగే గ్లాసు వరకు, తల దువ్వెన నుంచి కాలి చెప్పుల వరకు అంతటా ప్లాస్టిక్ వినియోగమే ఉంటుంది. మనిషి చుట్టూ విషవలయాన్ని సృష్టిస్తున్న ఈ ప్లాస్టిక్ పదార్థం సూక్ష్మ రేణువుల రూపంలో మన ఒంట్లోకి చేరిపోతూ అనేక ఆరోగ్య విపత్తుల్ని తెచ్చిపెడుతుంది. ఈ నేపథ్యంలో మైక్రో ప్లాస్టిక్ రేణువులతో పొంచి ఉన్న ప్రమాదాలు, వాటిని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన తాత ముత్తాతల కాలంలో వంటకు మట్టి పాత్రలే వాడేవారు. అరటి ఆకుల్లోనే భోజనం చేసేవారు. ఆ రోజుల లెక్కే వేరు. అప్పట్లో ఆరోగ్యానికి కొంతైనా భరోసా ఉండేది. కాలం మారుతున్న కొద్దీ ఆధునిక పోకడలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన జీవితంలో ప్లాస్టిక్ వాడకం ఒక భాగమైపోయింది. టీ తాగాలంటే ప్లాస్టిక్ గ్లాసులు ఉండాల్సిందే. పానీయాలు తాగాలంటే ప్లాస్టిక్ స్ట్రాలు కావాల్సిందే. వేడివేడి భోజనాల పార్సిళ్లు, నిల్వలకు ప్లాస్టిక్ పాత్రలు, సరుకులు తెచ్చుకోవటానికి ప్లాస్టిక్ సంచులు, ఇలా ఇవాళ మనిషిని మైక్రో ప్లాస్టిక్ భూతం కమ్మేసింది. పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసింది. ఒకప్పుడు చెత్తలోనూ జలాల్లోనూ దర్శనమిచ్చే ప్లాస్టిక్ తాగునీరు, ఆహారం, వాతావరణం, మట్టిలో నుంచి శరీరంలోకి సూక్ష్మ రేణువుల రూపంలో చేరుతుండటం కలవరపెడుతోంది. ప్లాస్టిక్ వినియోగం ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నా, అధ్యయనాలు వెల్లడిస్తున్నా ప్రమాదాన్ని తేలిగ్గా తీసుకోవటం సమస్యను జటిలం చేస్తోంది. ప్లాస్టిక్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒక ప్లాస్టిక్ వచ్చి సేఫ్ ప్లాస్టిక్ అని, ఒక ప్లాస్టిక్ వచ్చి అన్సేఫ్ ప్లాస్టిక్ అని అందరికీ ఇంతవరకు తెలిసిన విషయం. అంటే సేఫ్ ప్లాస్టిక్ అంటే భూమిలో కరిగిపోతుంది, అన్సేఫ్ ప్లాస్టిక్ అంటే భూమిలో కరిగిపోదు అనేది, ఎన్ని సంవత్సరాలైనా కానీ అట్లే భూమిలో ఉంటుంది అనేది ఇంతవరకు తెలిసిన విషయం. తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే, ఈ సేఫ్ ప్లాస్టిక్ ఎంతవరకు సేఫ్ అనేది ఇప్పుడు నేను చెప్పబోయేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇది వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ బాటిల్ ఈవెన్ దో ఇది నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్లో ఉండే కానీ ఈ వాటర్లోకి దీంట్లో ఉండే ప్లాస్టిక్ అనేది స్లోగా మైక్రో ప్లాస్టిక్ రూపంలో ఎంటర్ అవుతుంటుంది. అంటే ఒక రోజుకి ఏం కాదు, అదే కానీ మనం ఒక 20 days 30 days ఈ బాటిల్లో వాటర్ పెట్టేస్తే ఆ వాటర్లోకి ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది ఎంటర్ అవుతుంటాయి. అట్లే ప్రతి ఒక్కటి ఆ విధంగా తీసుకుంటే ప్రతి ఒక్కటి, ఫర్ ఎగ్జాంపుల్ మనము పాల ప్యాకెట్లు ఉంటాయి యాక్చువల్లీ. సో పాల ప్యాకెట్లు ప్లాస్టిక్ పాల ప్యాకెట్లు కాబట్టి దాంట్లోకి అది ఎంటర్ అవుతుంటుంది. తర్వాత మనం ఏమనుకుంటాము, ప్లాస్టిక్ ప్లేట్ పైన వేడి వస్తువు వేస్తే అది కరిగిపోయి దాంట్లోకి ప్లాస్టిక్ వస్తుందని అనుకుంటాము. తర్వాత ఇది కూడా వాటర్ బాటిల్ ఎక్కువ ఎండలో పెడితే అది కరిగిపోయి దాంట్లో, అది కరెక్టే. తర్వాత మనము వేడిగా లేకపోయినా కానీ ఈ ప్లాస్టిక్ వస్తువుల నుంచి ఈ ప్లాస్టిక్ చిన్న మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్ రూపంలో ఆ కంటెంట్స్లోకి, ఆ ఫుడ్ కంటెంట్స్లోకి ఎంటర్ అవుతాయి అనేది అది వెల్ డాక్యుమెంటెడ్. ఈ 5 yearsలో అది చాలా స్టడీస్లో చాలా డాక్యుమెంట్ చేశారు. సో ఈ విధంగా మనము చాలా డికేడ్స్ నుంచి, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఈ ప్లాస్టిక్స్ అంతా మనం బయట చేస్తున్నాము. అది ఇప్పుడు ఎట్లుందంటే భూమిలో ప్రతి ఒక్క భాగము, తర్వాత నీటిలో ప్రతి ఒక్క భాగం, అంటే అది సముద్రపు నీళ్ళు కావచ్చు, చెరువు నీళ్ళు కావచ్చు, లేదా రివర్ వాటర్ కావచ్చు, అన్ని చోట్ల ఈ మైక్రో ప్లాస్టిక్ అనేది కంటామినేట్ అయింది అనేది ఈ మధ్యకాలంలో అది ప్రూవ్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక అధ్యయనాలు మైక్రో ప్లాస్టిక్తో ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నాయి. మానవ శరీరంలోకి 0.2 కంటే తక్కువ వ్యాసం కలిగిన మైక్రో ప్లాస్టిక్ రేణువులు సులువుగా చొరబడుతున్నట్లు అనేక అధ్యయనాల్లో గుర్తించారు. ఆహారం, నీరు, గాలి ద్వారా ఊపిరితిత్తులు, గుండెతో పాటు తల్లిపాలు, గర్భస్థ శిశువుల్లోకి మైక్రో ప్లాస్టిక్ చేరుతున్నట్లు తేల్చారు. రక్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలను నెదర్లాండ్ శాస్త్రవేత్తలు గుర్తిస్తే మానవులు, జంతు కళేబరాల్లోని సున్నిత భాగాల్లోనూ ఈ కాలుష్యాన్ని న్యూమెక్సికో వర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల పసిగట్టారు. మనం నిత్యం వాడే ఉప్పు, చక్కెరలోనూ ప్రమాదకర మైక్రో ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉన్నట్లు టాక్సిక్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ తేల్చి చెప్పింది.
ప్రతి లీటరు సముద్ర నీటిలో వేల సంఖ్యలో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర జీవుల పేగులోనూ వీటిని గుర్తించారు. ఇలా అనేక మార్గాల ద్వారా మనలోకి చేరుతున్న మైక్రో ప్లాస్టిక్ కణాలు రక్తాన్ని విషపూరితం చేయడంతో పాటు కాలేయం, నరాలు, గుండె, మెదడు తదితర అవయవాలకు పెను సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ సముద్రంలో ఎంతో మైక్రో ప్లాస్టిక్స్ కంటామినేట్ అయ్యాయి కాబట్టి అవి ఆ ఫిష్ తీసుకోవడము, ఆ ఫిష్ మనం తీసుకునే దానివల్ల మనకు బాడీలోకి వెళ్ళడము జరుగుతుంది. అంతేకాకుండా డైరెక్ట్గా ప్లాస్టిక్ ఎట్లా వెళ్తుందంటే ఈ వాటర్ బాటిల్ ద్వారా, తర్వాత పాల ప్యాకెట్ల ద్వారా, తర్వాత ఈ చిన్న చిన్న కప్పుల్లో మనము అంటే టీ ప్యాకెట్స్ ఉంటాయి చూడండి, టీ ప్యాకెట్స్ వల్ల, లేకపోతే ఇటువంటి టీ ప్లాస్టిక్స్ వల్ల, ఈ విధంగా రకరకాల వేస్లో మనకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్స్ అనేది మన బాడీలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఆల్రెడీ మనకు ప్రతి ఒక్క లైఫ్లోకి, అంటే అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, వాటిలోకి ఆల్రెడీ ఈ మైక్రో ప్లాస్టిక్స్ అని ఎంటర్ అయిపోయేసి ఆల్రెడీ అక్యుములేట్ అయినట్టు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. కాబట్టి ఇంకా రాను రాను ఏమిటంటే ఈ మైక్రో ప్లాస్టిక్స్ వల్ల రకరకాల జబ్బులు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా ఏమిటంటే ఈ మైక్రో ప్లాస్టిక్స్ వల్ల బ్రెయిన్ తీసుకుంటే బ్రెయిన్లో ఉండే రక్తనాళాల్లో ఈ క్లాట్స్ ఏర్పడి తొందరగా స్ట్రోక్ వచ్చేదానికి ఒక కారణమవుతుంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంది. ప్లాస్టిక్కు బదులుగా మట్టి, పింగాణి, గాజు, స్టీలు గ్లాసుల్లో పానీయాలు తాగడం మేలు. ప్లాస్టిక్ బాటిల్కు బదులు గాజు సీసాతోనూ, స్టీల్ ఫ్లాస్కుతోనూ నీళ్లు తీసుకెళ్లటం మరీ మంచిది. ఇంట్లో వంట సరుకుల నిల్వకు ప్లాస్టిక్ డబ్బాలకు బదులుగా గాజు సీసాలను, స్టీలు పాత్రలను ఎంచుకోవాలి. కూరగాయలు కోసేందుకు ప్లాస్టిక్ పలక బదులు చెక్క బల్లలు, రాతి, స్టీలు పలకలు వినియోగించవచ్చు. భోజనాలకు, అల్పాహారాల ప్యాకింగ్కు అరటి ఆకులు, కాగితాలు వాడటం మేలు. ఇవి 100% భూమిలో కలిసిపోతాయి. ఆరోగ్యానికి నష్టం ఉండదు. ఇంట్లో వండిన, బయట నుంచి తెప్పించిన ఆహారాలకు స్టీలు, రాగి, అల్యూమినియం పాత్రలు వాడటం మేలు. బజారుకు వెళ్లి సరుకులు తెచ్చే ప్రతిసారి ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ, జనపనార సంచులు వాడొచ్చు. ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఈ బ్రెయిన్ సెల్స్ పైన లోపల ఇమ్యూనిటీ, అంటే ఆ ఇన్ఫ్లమేషన్ను జనరేట్ చేసేసి, ట్రిగ్గర్ చేసేసి తొందరగా ఈ డిజనరేటివ్ డిసీజెస్, తర్వాత ఈ డిమెన్షియాస్, తర్వాత సైకలాజికల్ సిమ్టమ్స్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఈ క్యాన్సర్ కారకాలుగా, సో బ్రెయిన్లో ట్యూమర్స్ కానీ క్యాన్సర్స్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మైక్రో ప్లాస్టిక్స్కు మనకు తెలియకుండానే మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన బాడీని స్లోగా డ్యామేజ్ చేసుకుంటూ పోతున్నాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరు అంటే గవర్నమెంట్ అథారిటీస్ అని కాకుండా ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకొని గుర్తుపెట్టుకుని దానికి వీలైనంత వరకు వేరే ఆల్టర్నేటివ్, అది స్టీల్ వెజల్ కావచ్చు, స్టీల్ గ్లాస్ కావచ్చు, లేకపోతే గాజు ఐటమ్ కావచ్చు, గాజుతో తయారు చేసిన వెజల్ కావచ్చు, లేకపోతే పింగాణి కావచ్చు, లేకపోతే తర్వాత మట్టితో తయారు చేసిన ఐటమ్స్ కావచ్చు. అట్లా మీకు క్రియేటివ్గా ప్లాస్టిక్ కాకుండా వేరేది వాడకం అనేది, అది వీలైనంత వరకు ఈ ప్లాస్టిక్ వాడకం అనేది తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తే జీవ వైవిధ్యానికి మంచిది. మైక్రో ప్లాస్టిక్తో నేల, నీరు, వాతావరణాలతో పాటు మానవ శరీరానికి ముప్పు పొంచి ఉంది. జీర్ణ సంబంధ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్ లాంటి ప్రమాదాలు తలెత్తుతాయి. ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని వేడి చేసి తినటం సరికాదు. గాజు, సిరామిక్, స్టీలు పాత్రల్లో ఆహారం నిల్వ ఉంచటం మేలు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా పునర్వినియోగ ఉత్పత్తులు ఎంచుకోవటం ఉత్తమం.